అందరికీ నమస్తే అండి. బహుశా ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం చూడొద్దు, చూసి నన్ను తిట్టుకోవద్దు. కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సినిమా బాగుంటే బాగుందని చెప్తాం, బాగోకపోతే బాగోలేదని చెప్తాం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసి వచ్చాను, అబోవ్ యావరేజ్ ఉంది. నాకైతే పర్వాలేదు అనిపించింది, ఒకసారి చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చుద్దని అదే చెప్పాను, ఇప్పటికే అదే చెప్తున్నా. కానీ సినిమాకి డబ్బులు రావట్లా. చేదు నిజం, జీర్ణించుకోవాల్సిన నిజం. నిజానికి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈ మాత్రం ఉంటే చాలు, చాలా డబ్బులు వస్తాయి, బయ్యర్లు సేఫ్గా ఉంటారు. కానీ ఎందుకో ఈ సినిమాకి ప్రమోషన్స్ లేవు. సినిమా రిలీజ్కి ముందు ప్రమోషన్స్ లేవు. సాధారణంగా ఎంత పెద్ద సినిమా అయినా సరే, ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా, స్టార్ హీరో అయినా సరే, సినిమా రిలీజ్కి వారం రోజులు 10 రోజుల ముందు విపరీతంగా ప్రమోషన్స్లో పాల్గొంటారు. యూట్యూబ్ ఇంటర్వ్యూలు, డిజిటల్ ఛానల్ ఇంటర్వ్యూలు, మెయిన్ స్ట్రీమ్, రకరకాల ఈవెంట్లు అన్నీ హాజరవుతారు. కానీ ఈ సినిమాకి ఏమీ లేవు. పోనీ రిలీజ్ అయిన తర్వాత అఫీషియల్గా ఆ పోస్టర్స్, ఆ బ్యానర్ నుంచి, ఆ ప్రొడ్యూసర్స్ నుంచి, వాళ్ళ దగ్గర నుంచి ఒక్క అఫీషియల్ పోస్టర్ కూడా లేదు. సాధారణంగా సినిమా బ్లాక్ బస్టర్ అని అదని ఇదని ఏవో పోస్టర్లు రీచ్ చేస్తారు, అవి కూడా లేవు. ఎంత కలెక్షన్లు వచ్చాయనేది కూడా నిర్మాతలు అధికారికంగా ప్రకటించట్లా. కానీ రకరకాల ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మాత్రం ఈ సినిమా 19వ తేదీ రిలీజ్ అయింది, ఉగాది రోజు. నిజానికి వీకెండ్ కలిసి వచ్చింది, లాంగ్ వీకెండ్. 19, 20, 21, 22 ఆదివారం కదా, 4 రోజులు. ఈ 4 రోజుల్లో ఈ సినిమాకు ఉన్న టాక్ ప్రకారం ఈజీగా 130 నుంచి 150 కోట్లు వసూలు చేయాలి. తెలుసా, పవన్ కళ్యాణ్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా అది. కానీ ఈ సినిమాకి 80 కోట్లు మాత్రమే వచ్చాయి 4 రోజుల్లో. చాలా దారుణంగా వచ్చాయి కలెక్షన్స్. గ్రాస్ 80 కోట్లు. అంటే ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్ళాలి అంటే ఇంకో 140-150 కోట్లు గ్రాస్ రావాలి. అంటే మొత్తం 230 కోట్ల వరకు, 220 నుంచి 230 కోట్ల వరకు గ్రాస్ వస్తే ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్తుంది. కానీ ఆ పరిస్థితి ఇంపాసిబుల్, కనిపించలేదు. నేను చాలా తప్పుగా అంచనా వేశాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన క్రేజ్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు కదా, మార్కెట్ బాగుంది కదా, పెద్ద హీరో. సో సినిమా యావరేజ్ టాక్ ఉంది, మరీ అంత చెత్తగా అయితే లేదండి. మరీ హరిహర వీరమలులాగా అంత చెత్తగా అయితే లేదు. సినిమా బాగానే ఉంది, చూడొచ్చు. ఓజీ అంత హై రేంజ్లో కూడా లేదు, పర్లేదు, చూడొచ్చు. కాబట్టి ఆ సినిమాకు 200-220 కోట్లు పెద్ద కష్టమేమీ కాదు గ్రాస్ అనుకున్నాను. కానీ సినిమా టీం వైఫల్యం, ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ వైఫల్యమో, లేదా ఈ ఏంటిది పిఆర్ ఇవేమి లేకనో ఏం జరిగిందో తెలియదు. కానీ నాకు తెలిసి ఫ్యాన్స్ కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపించలేదు. అండ్ నాయకులు, పార్టీ నాయకులు గతంలో షోస్ కొనేవాళ్ళు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. కాబట్టి ఈ సినిమా చాలా లాస్ వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు సుమారుగా ఒక 70-80 కోట్లు లాస్ వచ్చే అవకాశం అయితే ఉంది అంటున్నారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే 130 కోట్లు రాబట్టాల్సింది 80 కోట్లే వచ్చింది. ఈ సినిమాకి ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రొడ్యూసర్లు సేఫ్ 140 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారు. వాళ్ళ సినిమా మొత్తం తీయడానికి 140 కోట్లు ఖర్చు అయింది. 106 కోట్లకు అమ్మేశారు. రకరకాల ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కోటి లెక్క అమ్మేశారు 106 కోట్లకి. ఏదో సీడెడ్కి కొంత, అండ్ రాయలసీమ కొంత, సీడెడ్, నైజాము, ఆంధ్ర, ఇలా రకరకాలుగా అమ్మేశారు. ఓవర్సీస్ అని అది. సో 106 కోట్లకి అమ్మగా ఇంకా వాళ్ళకి శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ రూపంలో డబ్బులు వచ్చాయి. సో ఓవరాల్గా వాళ్ళు 140 కోట్లు ఖర్చు పెడితే ఒక 20-30 కోట్లు వెనకేసుకొని వాళ్ళు సైడ్ అయిపోయారు. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు చేసేది ఇదే. తెలుగు సినీ రంగంలో ఉన్న డొల్లతనం ఇదే. ప్రొడ్యూసర్లు సేఫ్ అయిపోతారు, కొనుక్కున్న బయ్యర్ లాస్ అవుతాడు. పవన్ కళ్యాణ్ గారి సినిమా, అందులోకి వస్తాదని మంచి పేరు, అందులోకి హరీష్ శంకర్ డైరెక్టరు, మైత్రి వాళ్ళు, సో పెద్ద కాంబినేషను. సో ఖచ్చితంగా సినిమా హిట్ అయిపోద్దని చెప్పి ట్రైలర్ చూపిస్తారు, కొన్ని సీన్లు చూపిస్తారు. ఓవరాల్గా జడ్జిమెంట్ ఫెయిల్యూర్ అయితే సినిమా పోయినట్టే. సో ఈ సినిమా డబ్బులు అయితే రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా 60% కూడా రాలేదు. ఈ పాటికి ఈ 4 రోజుల్లోనే 80% అబోవ్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సగానికి సగం కూడా కొన్ని చోట్ల రాలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాని సుమారుగా 9 కోట్లకు కొన్నారు. ఈ పాటి 6.5 కోట్లు వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాళ్ళకి 4-4.5 వచ్చిందంట.
అండ్ వెస్ట్ కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి. సో హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చే ఈ 2 జిల్లాల్లోనే ఇలా ఉందండి. ఇంకా చూసుకోండి. సో 2 తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు అయితే రావట్లేదు. దానికి మరి కారణాలు ఏంటో తెలియదు. సినిమా నేను చెప్తున్నాను కదా, సినిమా అయితే బాగానే ఉంది. మరీ ఇంత తక్కువ కలెక్షన్స్ రావాల్సిన సినిమా అయితే కాదు. కానీ మరి సినిమా రంగంలో ఉన్న డొల్లతనం వలన పవన్ కళ్యాణ్ గారి సినిమానే చంపేసే పరిస్థితి వచ్చింది. సినీ ఫీల్డ్లో ఉన్న అంతర్గత రాజకీయాలు, డొల్లతనం కారణంగా. ఇంకా చిన్న హీరో పరిస్థితి ఏంటో చూసుకోండి. థ్యాంక్ యూ.